నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. కడప రెడ్డమ్మ ఎమ్మెల్యే ఆర్ మాధవి చాలా చురుగ్గా ఉంటారు. అయితే ఆమెకు ఇంట బయట శత్రువులు కూడా ఎక్కువే అని గతంలో మనం మాట్లాడుకున్నాం కదా. రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే ఎప్పుడైనా స్వపక్షం వాళ్ళ నుంచే ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుంది. అనుకూలంగా ఉంటూనే వెన్నుపోటు పొడుచు అంటారు. ఇందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా అలాంటి ఆపదలోనే ఉన్నట్టు కనిపించింది. కడప అసెంబ్లీ సీటుపై చాలామంది కన్నేసినారు. ఎలాగైనా కడపలో పాగా వేయాలని టీడీపీలో పక్క నియోజకవర్గాల నాయకులు కూడా తహతహలాడుతాండారు. కడప సీటుపై ఎవరెవరు కన్నేసినారో అందరికంటే కూడా బాగా మాధవిరెడ్డి గారికే తెలుసు. అయితే అలాంటి వాళ్ళను ఎదుర్కొనే సత్తా ఆమెకు ఉందా లేదా అనేది ఆమె ముందున్న అతిపెద్ద ప్రశ్న. కొందరు టీడీపీ సీనియర్ నాయకులు తమ మనసులో మాటను బహిరంగంగానే చెప్తాండారు. అవును, మేము కడప సీటు కోరుకుంటాండాం అని చెప్తాండారు. అట్లా చెప్పడం తప్పేమీ కాదు. ఎందుకంటే కడపకు మాధవిరెడ్డి కూడా స్థానికురాలు కాదు కదా అని వాళ్ళ నుంచి వస్తాండే ప్రశ్న. మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రాయచోటు నుంచి కడపకు రాలేదా అని కడప సీటు ఆశించాండే వాళ్ళు ప్రశ్నిస్తాండారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడైనా నోరు కండబలం ఉన్న వాళ్ళదే రాజ్యం. దేవునికైనా దెబ్బే గురువు అంటారు కదా. అట్లనే యాన్నైనా కూడా కూటమి అధికారంలో ఉండడం, మాధవిరెడ్డి గారు దూకుడుగా వ్యవహరిస్తుండడంతో సహజంగానే ఆమెకు కడప నగరంతో పాటు జిల్లా టీడీపీలోనూ శత్రువులు రోజు రోజుకు పెరుగుతూ ఉండారు. దీంతో కడపలో పక్క నియోజకవర్గం టీడీపీ నాయకులు పాగా వేయడానికి మార్గం సులువైంది. కడప నగరంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న కూటమి నేతలంతా మరో నాయకుడి పంచన చేరుతున్నారనేది వాస్తవం. మరోవైపు టీడీపీ కూడా పక్క నియోజకవర్గ నాయకుల ప్రవేశాన్ని అడ్డుకోకపోవడం మాధవిరెడ్డి గారికి కోపం తెప్పించింది. దీంతో మాధవిరెడ్డి గారు తన నాయకత్వానికి సవాల్ విసురుతున్న తన పార్టీ నాయకుల్ని ఏమీ చేసుకోలేక వాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న నాయకుల వ్యాపారాలపై పడ్డారనే చెడ్డ పేరు తెచ్చుకుంటాండారు. ఇది ఆమెకు మంచిది కాదు. రాజకీయాల్లో వేటగాళ్లను వేటాడే వాళ్ళనే ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారు. ఆ విషయాన్ని కడప ఎమ్మెల్యే గారు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. తన నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన ఇతర నియోజకవర్గాల నాయకులు రాజకీయంగా కాళ్ళు చేతులు పెడితే ఎవరూ ఓర్చుకోలేరు. ప్రస్తుతం మాధవిరెడ్డి గారి కోపానికి కూడా అదే కారణం. అయితే ఆమె ఎదుర్కొనే విధానంలో తడబాటు కనిపించింది. తన రాజకీయ ఉనికికే ఎసురు పెట్టే వారిని నేరుగా ఢీ కొట్టినప్పుడే అధిష్టానం కూడా దిగొచ్చాదని, అప్పుడు పంచాయతీ తెగుతుందని ఆమె గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ పని చేయడానికి ధైర్యవంతురాలైన మాధవిరెడ్డికి భయం ఎందుకో అర్థం కావడం లేదు. పోరాడితే పోయేదేం లేదు తల్లి. తనకు అడ్డొచ్చే వాళ్ళను పక్కకు తప్పించడం తప్ప. మాధవిరెడ్డి గారు అనవసరంగా వైసీపీ వాళ్ళతో రచ్చ పెట్టుకోవడం వల్ల లాభం లేదు. ఎందుకంటే తనకిప్పుడు ప్రధాన ఇబ్బంది స్వపక్షం నుంచే అని ఆమెకు తెలుసు. అయినా ఎవరి మీదో కోపాన్ని మరెవరిపైనో ప్రదర్శిస్తున్నారనే అనుమానం కలుగుతుంది. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపుతుంది అంటారు చూడి, అట్లుంది మాధవిరెడ్డి గారి కోపం వైసీపీ వాళ్ళ మీద. కావున మాధవిరెడ్డి గారికి ఇప్పటికైనా టైం మించిపోలే. ముందు తన రాజకీయ ఉనికిని కడపలో కాపాడుకోవాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగంలే. రాజకీయంగా ప్రమాదాన్ని గుర్తించి తిప్పికొట్టే వాళ్ళే 10 కాలాల పాటు మనుగడ సాగిస్తారని ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.